అనుదిన వన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము డిసెంబర్ మాసము 3వ తారీఖు బుధవారం నాటి ధ్యానాంశము. దాసుని గృహము. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనమందు, ఇప్పుడు నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించుము. దేవుని బిడ్డల యొక్క గృహము ఆశీర్వాదకరమైనదిగా ఉండును. ఎందుకంటే అక్కడ దేవుడైన ప్రభు నివాసము చేయుచున్నాడు. అక్కడ దేవుని యొక్క బిడ్డలు ప్రభువును పాడి స్తుతించుచున్నారు. అవును, నీతిమంతుల యొక్క గుడారములో రక్షణ సునాదము వినబడును. యాత్రికుడినైన నేను బస చేయు నా గృహమునందు నీ కట్టలను నేను పాటలు పాడుటకు హేతువులాయను అను వచనము నా హృదయంను తాకిందై ఉన్నది. 119 కీర్తన 54వ వచనం. మనము మన ఇంట పరదేశం వలె బస చేసినను ప్రభు యొక్క కట్టడలు మనతో ఉన్నందున దేవుని యొక్క ఆశీర్వాదములు మనలను నింపుచున్నాయి. ప్రభు కూడాను మనతో నివాసము చేయుచున్నాడు. 6 లక్షలకు అత్యధికమైన ప్రజలను ప్రవక్త అయిన మోషే అరణ్యమునందు త్రోవ నడిపించినప్పుడు వారి మధ్యన నివాసం ఉండినట్లుగా ప్రభు తన కొరకు ఒక గుడారమును అమర్చున్నట్లుగా చెప్పారు. అది ప్రత్యక్ష గుడారం. ఆ గుడారమునందు ప్రభు నివాసం ఉండి గుడారమును తన యొక్క షెకేన మహిమ చేత నింపాను. అదే విధముగా సొలొమోను ఆలయమును కట్టినప్పుడు అక్కడ నివాసము ఉండినట్లుగా దేవుడు దిగి వచ్చింది. యేసుక్రీస్తు కూడాను శిష్యులను యమ్మా ఊరునకు వెళ్ళినప్పుడు క్రీస్తు వారితో కూడా నడుచుట మాత్రముగాక వారి యొక్క ఇండ్లకు కూడాను వెళ్ళెను. అట్టి ప్రభు నిత్యముగానే మీ యొక్క ఇంటికి వచ్చి మీతో కూడా నివాసము ఉండును. అంత మాత్రమే కాదు, ఆయన మీ గృహమునందు గల ఆహారమును పానీయమును ఆశీర్వదించును, వ్యాధిని మీ నుండి తొలగించును. అట్టి చక్కటి ప్రభు మీ యొక్క గృహము సామర్థ్యత గలదిగా నడిపించుటకును నీ చేతి ప్రయాసములన్నింటినీ ఆశీర్వదించుటకును మిమ్ములను కటాక్షించును. మీ యొక్క గృహము నిత్యమును ఆశీర్వదింపబడుట కొరకు నీ గర్భఫలమును, నీ భూఫలమును, నీ పశువుల మందలు, నీ దుక్కటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడను. నీవు లోపలికి వచ్చుచున్నప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళుచున్నప్పుడు దీవింపబడదు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు. ప్రభు మీ యొక్క గృహమును కొనసాగించి ఆస్వాదించవలను అంటే ప్రభు యొక్క గృహమును గూర్చి మీరు భక్తి వైరాగ్యము గలవారే ఉండవలను. దావీదు యొక్క గృహము తరతరములుగా ఆస్వాదింపబట్టుకు గల ముఖ్య కారణము దావీదు ప్రభు యొక్క ఇంటిపై కొలతలేనంతగా వాంఛియు దాహమును కలిగి ఉండుటి. ప్రభు యొక్క ఆలయము కట్టబట్టుకు విస్తారమైన బంగారమును వెండిని దేవదారు వృక్షములు అతడు సమకూర్చిపెట్టాడు. దేవుని బిడ్డలారా, మీ యొక్క అంతరంగము ప్రభు పైనను ప్రభు యొక్క ఆలయం మీదను పరిచర్య మీదను వాంఛ కలిగి ఉండవలను. అప్పుడు జీవించు దినములన్నిట కృపాక్షేమములు మిమ్మల్ని వెంబడించును. మీరు ప్రభు యొక్క ఇంట చిరకాలము నిలిచియుందురు. నేటి ధ్యానమునకై ఇదిగో యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. 128వ కీర్తన 4 మరియు 5 వచనములు. నేటి వేద పఠనము ఉదయం యెహెజ్కేలు గ్రంథము 44 మరియు 46 అధ్యాయములు. సాయంత్రము యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.